So, hi Sravya. First of all, congratulations. Please introduce yourself. Hello sir, thank you so much. I'm Shravya. నేను 2015లో B.Tech పాస్డ్ అవుట్. Okay. ఆ తర్వాత ఫ్యూ మంత్స్ నేను హైదరాబాద్ లో BPO లో చేశాను. Mm-hmm. ఆఫ్టర్ దట్ మ్యారేజ్ అయింది. ఐ మూవ్ టు ముంబై. Okay. అక్కడ ముంబై మెట్రోలో ఒక 6 months సిగ్నలింగ్ డిపార్ట్మెంట్ లో ఇంటర్న్షిప్ చేశాను. Oh, okay. ప్రెగ్నెన్సీ ఇంకా రీజన్స్ వల్ల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేద్దాము అన్నప్పుడు నో ఐడియా అనమాట, అసలు మళ్ళీ ఏ ఫీల్డ్ వైపు వెళ్ళాలి అసలు ఏంటి అన్నది. Mm-hmm. సో ఆ టైంలో మా సిస్టర్ లో త్రూ ప్రియ గురించి తెలిసింది చెప్పాను. Yes. సో ప్రియ గారితో మాట్లాడితే తను క్లియర్ గా నాకు అసలు చెప్పారు అసలు ఎలా ఉంటుంది కోర్స్, పిల్లలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్లేస్మెంట్స్ వరకు వాళ్ళు ఎలా చూస్తారు అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత కూడా నేను UIUX గురించి కొంచెం రీసెర్చ్ చేశాను అనమాట, అసలు ఎలా ఉంటుంది, ఓకే నాకు నేను చేయగలనా, ఇంట్రెస్టింగ్ గా కాదా అని చూస్తే నాకు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. జాయిన్ అయిపోయి ఇమీడియట్ గా. Okay, that's a really good decision, I can tell. సో మన దగ్గర డెడికేషన్తో చేస్తే ప్రతి ఒక్క స్టూడెంట్ ఎంతవరకు వచ్చే ది గాట్ సక్సెస్ అండ్ ది గాట్ ప్లేస్డ్ ఇన్ కంపెనీస్. సో దట్స్ రియలీ గుడ్ ఎఫర్ట్స్ దట్ యూ హ్యావ్ పుట్. సో మీకు అసలు ఎన్ని ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది లైక్ ఆఫ్టర్ యువర్ మ్యారేజ్ అండ్ యూ గాట్ ప్లేస్డ్ నౌ? ఆల్మోస్ట్ 8 or 9 కంప్లీట్ గా. ఓకే సో యూ హ్యావ్ అరౌండ్ 9 years ఆఫ్ కెరియర్ గ్యాప్, రైట్? సో మీరు ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది? ద ఎక్స్పీరియన్స్ యూ ఫేస్డ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ యూఆర్ గోయింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. కొంచెం టెన్షన్ ఉంది సార్, బట్ ఆల్రెడీ నేను UIUX గురించి బాగా కొంచెం ప్రిపేర్ అయి ఉన్నాను. సో ఎలాంటి ఇంటర్వ్యూ వస్తాయి ఏంటి అన్నది వెళ్ళాను, అంతా బాగానే అయింది. యాక్చువల్లీ ఎక్కువసేపు ఏం అవ్వలేదు, జస్ట్ నా గురించి చెప్పమన్నారు. చెప్పిన తర్వాత ఎన్ని అవర్స్ మీరు కంపెనీకి వర్క్ చేయగలరు అని అడిగారు. సో అంతా అయిపోయాక అసైన్మెంట్ ఇచ్చారు. ఇచ్చి ఒక 3 days టైం ఇచ్చారు సబ్మిట్ చేయడానికి. ఓకే, సో నౌ కమ్స్ టు ద పార్ట్ ఆఫ్ కోర్స్. సో కోర్స్ ఎన్రోల్ అయిన తర్వాత మా టీమ్ కానీ లైక్ ఆ కోర్స్ కానీ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ 1 month ఏంటంటే ఎలా ఉండేది, LMS లో వీడియోస్ ఉండేవి, అసైన్మెంట్స్ ఉండేవి. సో ఆ వీడియోస్ చూస్తూ మన ఫ్రీ టైమ్ లో అసైన్మెంట్స్ చేసుకునేదాన్ని. ఏ డౌట్స్ సరే అసైన్మెంట్స్ చేస్తున్నప్పుడు LMS లో స్లాక్ లో మెంటర్స్ కి మెసేజ్ చేస్తే రెస్పాండ్ అయ్యేవారు. అది కాక ఆల్టర్నేట్ డౌట్ సెషన్ ఉండేది. సో ఆ సెషన్ లో మన వర్క్ అది మనం చూపించే వాళ్ళం, ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసేవారు. ఎవ్రీ అసైన్మెంట్ కి గ్రేడింగ్స్ కూడా ప్రొవైడ్ చేసేవారు. సో అలా 1 month అయిన తర్వాత లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ క్యాప్వా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అసైన్మెంట్స్ అవి ఇచ్చి చేయించారు. అది కంప్లీట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత UIUX లైవ్ క్లాస్ మళ్ళీ సూరత్ సార్ తీసుకున్నారు. సో క్లాస్ అయితే కంప్లీట్ బేసిక్స్ నుంచి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవ్రీడే క్లాస్ ఉండేది. సో క్లాస్ అయిపోయిన తర్వాత ఒక టాస్క్ ఇచ్చేవారు, నెక్స్ట్ డే కి డెడ్లైన్ అనమాట. సో ఆ టాస్క్ చేసుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ నెక్స్ట్ డే క్లాస్ స్టార్ట్ అయినప్పుడు కూడా డౌట్స్ ఏమైనా ఉన్నాయా దాంతో స్టార్ట్ చేసి నెక్స్ట్ టాపిక్ లో ఉన్నారనమాట. సో అలా కంప్లీట్ గా బేసిక్ నుంచి స్టార్ట్ చేసి 2 projects, ఒకటి రీడిజైన్ వన్, ఒకటి మెయిన్ ప్రాజెక్ట్ చేయించారు. కంప్లీట్ దోసనమ్మ మ్యామ్ వాళ్ళిద్దరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ గా చూస్తున్నారు సార్. ఓకే, సో మీరు అసైన్మెంట్స్ చేసినప్పుడు దర్శనమ్మ మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు లైక్ ఎవ్రీ సింగిల్ క్లాసెస్ అని కూడా. మీకు ఎలా అనిపించింది? లైక్ హౌ యూ వాంట్ టు గివ్ రేటింగ్ ఫర్ దర్శనమ్మ? కంప్లీట్ 100% సార్, ఎందుకంటే ఎవ్రీ టైం ఎవ్రీ ఆల్టర్నేటివ్ అలా డౌట్స్ క్లాస్ తీసుకొని ఓపిక్గా ఎలాంటి డౌట్ ఉన్నా సరే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగా మెంటర్ చేశారు. దట్స్ గ్రేట్. సో ఇప్పుడు వెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ ప్రాజెక్ట్స్, సో సూరత్ సార్ ఈస్ టేకెన్ యువర్ ప్రాజెక్ట్స్, రైట్? సో మీరు ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు సో హౌ ద ఎక్స్పర్టైజ్ ఈస్, విచ్ మీన్స్ లైక్ హీ హాజ్ అరౌండ్ 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ డిజైనింగ్ ఇండస్ట్రీ. మీకు ఎలా ఉపయోగపడిందా ఇన్ కంప్లీట్ నాలెడ్జ్ అంతా కూడా? ఆటో లేఅవుట్ అండ్ కాంపోనెంట్స్ టాపిక్ సార్ అసలు చాలా క్లియర్ గా, కొంచెం టఫ్ కాన్సెప్ట్ కానీ సార్ చాలా క్లియర్ గా చాలా ఓపిక్ గా క్లాసెస్ చేయించారు. సో అది బాగా నాకు హెల్ప్ అయింది.
తర్వాత ఈ కేస్ స్టడీస్, ప్రాజెక్ట్, బిహాన్స్ ఇవేమి నాలెడ్జ్ లేదు. బట్ కంప్లీట్ గా అసలు ఏంటి ప్రతిది వైర్ ఫ్రేమ్స్ ఏంటి, యూజర్ ఫ్లోస్ ఏంటి, ఎవ్రీథింగ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ప్రాజెక్ట్ ఎండ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చేయించారు మా చేత. అండ్ ప్రెజెంటేషన్ కూడా, ఇంటర్వ్యూస్ లో ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలి, మనకి ఎంత టైం దొరుకుతుంది, అంత టైంలో మీరు ప్రాజెక్ట్ ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ పేపర్. ఓకే, నౌ లెట్స్ గో ఫర్ రెజ్యూమే బిల్డింగ్. మీకు అసలు రెజ్యూమే బిల్డింగ్ ఎలా అనిపించింది? సో ఈజ్ ద డిజైనింగ్ రెజ్యూమే ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ రెజ్యూమేస్ అండ్ ద ఎంటైర్ ప్రాక్టికల్ థింగ్స్ హౌ యూ గో త్రూ దస్ ఎంటైర్ ప్రాసెస్, మీకు ఎలా అనిపించింది ప్రాసెస్ అంతా కూడా? యాక్చువల్లీ ఇలాగా డిజైనింగ్ వాళ్ళ రెజ్యూమెస్ వేరేగా ఉంటాయని తెలియదు. సో దానికి సపరేట్ క్లాసెస్ తీసుకొని ఎలా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనం ఎలా మన రెజ్యూమే బిల్డ్ చేసుకోవాలి, సో అది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈవెన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, బేసిక్ నుంచి అనమాట, స్క్రాచ్ అన్ని దగ్గర నుండి చేయించారు మా చేత. ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మనం చేసిన అసైన్మెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలి, బిహాన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ మనం చేసిన వర్క్స్ ఎలా పోస్ట్ చేయాలి, ప్రతిదీ క్లాసెస్ తీసుకొని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రెజ్యూమే దగ్గర వాళ్ళే బిల్డ్ చేయించారు. So many years you have been doing your family work and different stuff, right? మీరు ఒకేసారి you are studying after many years, మీకు ఎలా అనిపించింది? స్టార్టింగ్ లో అయితే చాలా అసలు తీసుకుంటున్నా, నేను ఈ కోర్స్ లో జాయిన్ అవుతున్నా, ఓకే సక్సెస్ ఉంటుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను, నేను చేయగలనా అని. కానీ చేసిన స్టార్టింగ్ అసైన్మెంట్స్ ఒక్కొక్కటి ఫ్రీ టైమ్ లో చేసేదాన్ని కదా, సో ఆ టైంలో రియల్ గా ఎంజాయ్ చేసేదాన్ని. ఆ టాస్క్ చేస్తున్నప్పుడు, అసైన్మెంట్ చేస్తున్నప్పుడు అనిపించింది ఓకే యూఐ/యూఎక్స్ నాకు ఇంట్రెస్టెడ్, నేను చేయగలను అన్న ఫీలింగ్ తో తర్వాత కాన్ఫిడెన్స్ అలా మెల్లగా కాన్ఫిడెన్స్ బిల్డప్. సో ఇఫ్ యూ కెన్ డూ ఇట్, అదర్స్ ఆల్సో కెన్ డూ ఇట్, రైట్? సో దానిలో ఎవరైతే ఇంకా కన్ఫ్యూజన్ లో, ఇంకా కెరీర్ గ్యాప్ ఉండి ఇంకా జాబ్ జాయిన్ అవ్వగలమా, జాబ్ వస్తుందా అన్న థాట్ ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్ గా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో you are really inspiration for lot of students, I can tell, who are actually transition their career from a different background to this designing, or like they have career gaps and they want to go for designing itself also. సో మీరు ఇనిషియల్గా కోర్స్ తీసుకున్నప్పుడు డూ యూ ఫీల్ లైక్ కోడింగ్ ఉంటుందేమో, సో అలా ఏమైనా ఫీల్ అయ్యారా? అది నేను ముందే నాకు జస్ట్ క్లియర్ గా అడిగితే ఆమె క్లియర్ గా చెప్తారు, కోడింగ్ ఏమి ఉండదు, డిజైన్, యాప్ డిజైనింగ్ అవన్నీ ఆమె క్లియర్ గా చెప్తారు. స్టార్టింగ్ లో అంటే ఇలా అసైన్మెంట్స్ ఉంటాయి, మెంటర్స్ ఉంటారు, డౌట్ సెషన్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ క్లియర్ చేస్తారు, చేయిస్తారు అని. అండ్ ఆ తర్వాత ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇంటర్వ్యూస్ ఉంటాయి, అన్ని ఆమె క్లియర్ గా చెప్తారు ముందే. ఇంకా జాయిన్ అయ్యే ముందు ఒకసారి యూఐ/యూఎక్స్ మీద కొంచెం రీసెర్చ్ చేసి ఇంకా జాయిన్ అయ్యాను. సో జాయిన్ అవ్వాలి, అసలు ఏ ఫీల్డ్ లో వెళ్ళాలి అన్న టైంలో నాకు మా హిస్టరీలో తన వల్లే కృష్ణప్రియ గారి గురించి తెలిసి జాయిన్ అవ్వడం, డెసిషన్ తీసుకున్నందుకు జాయిన్ అవ్వాలి అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దట్స్ రియల్లీ లైక్ మీరు ఒకసారి డెసిషన్ తీసుకున్నారు కాబట్టి, అండ్ you trusted PurpleLane and you got your success in your hands. How many interviews you have attended so far? First interview. Okay, so రెజ్యూమే బిల్డ్ చేసిన తర్వాత పంపించమన్నారు, ఎలాంటి కంపెనీస్ ఉన్నా రెజ్యూమే పంపిస్తాము అన్నారు. సో నాకైతే ఏది ఉన్నారు కాబట్టి నేను రిమోట్ కావాలి అని చెప్పాను. అవును మ్యామ్ రిమోట్ ఆపర్చునిటీస్ ఏమున్నా సరే మీకు పంపిస్తాము అని చెప్పాను. ఓకే అలా ఇది పంపించారు, వెంటనే నెక్స్ట్ డే ఇంటర్వ్యూ అది అయ్యింది. సో అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆఫ్టర్ మెనీ ఇయర్స్, రైట్? సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ దట్? అసలు షాకింగ్ సార్. ఫస్ట్ చెప్పాలంటే ఫస్ట్ ఇంటర్వ్యూ కదా ఇది. యాక్చువల్లీ అలవాటు అవుతుంది ఇంటర్వ్యూస్, నాకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి టాస్క్స్ ఉంటాయి, ఒక ఐడియా వస్తుంది అన్న దాంట్లో అనుకున్నా. బట్ ఫస్ట్ అసలు అసైన్మెంట్ ఓకే అవుతుందని నేను అనుకోలేదు. షాకింగ్ అండ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ రౌండ్ జస్ట్ లైక్ దాని గురించి ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు, కంపెనీ ఇన్నార్స్ వర్క్ చేయగలరు అంతా, దాని గురించి మాత్రమే అడిగారు. అండ్ అసైన్మెంట్ ఇస్తాము, దాన్ని బట్టి నెక్స్ట్ ప్రొసీడ్ అవుతామా లేదా ఎవాల్యుయేషన్ అని చెప్పారు.
ఓకే, నైస్ నైస్. సో డూ యూ సజెస్ట్ PurpleLane ఫర్ అదర్స్? అఫ్ కోర్స్ సార్, అది వేరే అంటున్నారు కదా, నేనే ఎగ్జాంపుల్. ఎవరికైతే కెరీర్ గ్యాప్ ఉన్నా ఆలోచించకుండా జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రెజ్యూమే బిల్డింగ్, పోర్ట్ఫోలియో, ఎవ్రీథింగ్ స్కూల్ ఫీడింగ్ లాగా అనమాట. కంప్లీట్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా ప్రిపేర్ చేస్తున్నారు. ఓకే, సో హ్యావ్ యూ ఎవర్ యూజ్ ఆర్యా? డెఫినెట్లీ సార్, నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవన్నీ ప్రిపేర్ అయింది ఆర్యా యూజ్ చేస్తాను. ఓకే, సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ఆర్యా? ఎలాంటి చిన్న డౌట్ ఉన్నా ఫస్ట్ ఆర్యా ఓపెన్ చేసి దానికే సర్చ్ చేస్తుంటా. ఓకే, ఇంటర్వ్యూ నుంచి చాలా హెల్ప్ఫుల్ సార్. అసలు ఇమీడియట్ గా మనకి ఏ డౌట్ ఉన్నా సో ఇంటర్వ్యూ సొల్యూషన్ అనమాట. నైస్. హౌ ఆర్యా ఇస్ యాక్చువల్లీ హెల్పింగ్ యూ? ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఇంటర్వ్యూ కోసం నేను అంటే ఫ్రెషర్ ఇంటర్న్షిప్ రోల్ కి ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు అని అడిగా, విత్ ఆన్సర్స్ తో కూడా ఇంకా డీటెయిల్ గా కావాలన్నా ఆటో లేఅవుట్ గురించి అడిగిన, దేని గురించి రిలేటెడ్ దీని గురించి అడిగినా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ వచ్చేది. అది యాక్చువల్లీ చాలా హెల్ప్ఫుల్ సార్. ఏ టైంలో అయినా సరే మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ టైం అన్నా ఇమీడియట్ గా డౌట్ వచ్చింది అంటే వెయిట్ చేయక్కర్లేదు. ఆ టైంలో మెంటర్ కి కాల్ చేయొచ్చా లేదా అన్న డౌట్ లేకుండా ఆర్యా యూజ్ చేసుకొని ఇమీడియట్ గా మన వర్క్ కంటిన్యూ చేస్తాం. ఓకే, ఓకే, సో ఇట్స్ రియల్లీ హెల్పింగ్ యూ లాట్ ఐ గెస్. బిజినెస్ రిలేటెడ్ దేని గురించి అడిగినా క్లియర్ గా, అంటే కవర్ పేజ్ సైజ్ ఎంత తీసుకోవాలి, మినిమం క్వశ్చన్స్ ఏదైనా క్లియర్ గా ఇచ్చారు. ఓకే, నైస్ నైస్ అండి. అది ప్రాంప్ట్ మనం ఇంగ్లీష్ లో ప్రాపర్ గా అడగలేకపోయినా తెలుగులో మనం అడిగినా సరే అది yes. So we built, that's what, like we built that area in a way like that will communicate the student in a way in his own language, and at the same time student ki ardham avvali and student ఒక్కసారి చెప్పగానే గుర్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఆ లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా చేసింది దిస్ ఆర్యా అనమాట. ఎస్. సో ఎనీథింగ్ యూ వాంట్ స్పెసిఫికలీ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ ఫర్ PurpleLane? బాగుంది అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా తెలుగుగా నేర్పించినందుకు చాలా మేము చాలామంది స్టూడెంట్స్ చెప్తాము, సో అసలు కోడింగ్ అక్కర్లేదు, సో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎలా అంటే కోడింగ్ అక్కర్లేదు. ఓన్లీ ద థింగ్ ఈస్ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉంటుందో యూ నీడ్ టు టేక్ ఎ రైట్ డెసిషన్. దట్స్ వాట్ వీ యాక్చువల్లీ టెల్ ఫర్ స్టూడెంట్స్, అండ్ you did that and you got placed in, and really happy for that. So any suggestions for upcoming students you want to give? జస్ట్ అసైన్మెంట్స్ అన్ని టైం టు టైం వాళ్ళు చెప్పింది అలా క్లాసెస్ వింటూ అసైన్మెంట్స్ చేసుకుంటే చాలు. లాస్ట్ ప్రాజెక్ట్ వరకు మనకి తెలియకుండానే అయిపోతుంది అనమాట. ఓకే, చేస్తుండదు మొత్తం మెయిన్ కోర్స్ లో మనకి. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫినిష్ చేసినట్టే అనిపిస్తుంది. నైస్. క్లాసెస్ ఫాలో అవుతూ అండ్ ఎవ్రీ అసైన్మెంట్ టైం టు టైం చేస్తుంటే సరిపోతుంది. Any questions or like any suggestions you want to give for PurpleLane? ఏం లేదు, నేను PurpleLane కి వెరీ థ్యాంక్ఫుల్ అసలు. ఆల్ ద మెంటర్స్ కి, మీకు ఎవ్రీవన్ కి చాలా థ్యాంక్ఫుల్ అసలు. థ్యాంక్ యూ అండి. సో రియల్లీ గ్రేట్ అండి, అండ్ రియల్లీ హ్యాపీ దట్ యూ గాట్ ప్లేస్డ్. సో సీ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.